నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీకి ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పాలి. అదేంటంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు రాజీనామా చేశానని వార్తలు గట్టిగా వచ్చాయి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు ఏంటి వైసీపీకి ఒక పెద్ద బిగ్ షాక్ అనే చెప్పాలి. ఏంటంటే ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకి రాజీనామా చేశాను అనేది గట్టిగా వార్తలు వచ్చాయి. అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది సార్ ఎంపీ విజయసాయిరెడ్డి? ఇప్పుడు ఇతను రాజకీయాలు వదిలేస్తున్నాను, నేను రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పాడు, అన్నట్టుగా చేశాడు. అయితే ఇది విన్న వెంటనే నాకు అనిపించింది ఏంటంటే, దాదాపు 35 ఏళ్ల క్రితం కాళరాత్రి నో డబ్బింగ్ సినిమా వచ్చింది. అంటే మలయాళంలో తీసిన సినిమా, తెలుగులో డబ్బింగ్. అందులో ఒక యువతికి దెయ్యం పడుతుంది అనమాట. భార్య భర్తలకి అదే ఆ దెయ్యం పట్టింది కదా, ఆ దెయ్యం ఇతనమే పగ తీర్చుకోవడానికి వాళ్ళ భార్యమే పడుతుంది. వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎవరు మంత్రగాడిని అన్నం తీసుకొస్తారు కదా, తాయెత్తులే కట్టించుకుంటారు కదా. అవి కట్టించుకున్న తర్వాత ఆ దయ్యాన్ని పట్టు కొడుతున్నప్పుడు ధ్యానంగా ముఖం పెట్టి ఎడుతుంది. ఏమండి, నేను మీ భార్యనండి, ఇదండి అంటే వాడు నిజమే కావాల్సి అనుకుని దగ్గరికి వెళ్తే దాని వికృత స్వరూపం చూపిస్తుంది ఒకసారి. అలాగా నాకు అదే గుర్తుకొచ్చింది. ఎందుకంటే జగన్ గ్యాంగ్, జే గ్యాంగ్ ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. పాము చనిపోయిన తర్వాత కూడా దాని కూరల్లో విషం ఉంటుంది. పాము చనిపోద్ది కదా, చనిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. అడవుల్లో కానీ మన ఊళ్ళల్లో కానీ పొలాల్లో కానీ చనిపోయిన పాము ఒక పక్క తీసేసి పడేస్తారు. పొరపాటున అది మన కాలు గుచ్చుకుందనుకోండి ముళ్ళులాగా, ఎప్పుడన్నా పాము అంతా ఆ శరీరం అంతా కూడా సెదలు పట్టేసి పోయి శిథిలమైపోయి ఆ ఎముకల పాము కూరలు మిగిలిన అది గుచ్చుకుంటే కూడా విషం ఎక్కువ మనం చచ్చిపోతాం. అంత ప్రమాదకరమైన మనుషులే. ఎందుకంటే అతను మనకు తెలిసినప్పటి నుంచి కూడా విజయసాయిరెడ్డి అనే అతను వ్యక్తి ఈ రాజకీయాల్లోనూ తెలుగు ప్రజలకి తెలిసినప్పటి నుంచి అతను ప్రతి అడుగు దుర్మార్గం, అరాచకం, అవినీతి, దొంగలెక్కలో అడ్డగోలు వ్యవహారమే. ఎప్పుడు స్ట్రేట్గా ఏం లేడు. ఇవాళ అతను ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే నేను అబద్ధం ఆడను, అన్ని నిజాలే చెప్తాను, భగవంతుని సాక్షిగా అంటున్నాడు. ఎందుకంటే భగవంతుడికి ఆ పక్కన పైనుంచి కింద దిగి వచ్చి నువ్వు సాక్షి అన్నావు కదా, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు ముట్టుకే ఏడు కదా అని నమ్మకం వాళ్ళకి. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఆరాధించేది ఎవరిని? హిందూ మత ఆరాధన ఉండదు వాళ్ళకి. దేవీ దేవతల విగ్రహాన్ని ఆరాధించరు, ఆ మతాన్ని ఆచరించరు. ఒకవేళ ఇతను ఆచరిస్తాడేమో తెలియదు. ఆచరించినా కానీ ఇతను ఎన్నాళ్ళు అత్యంత క్రూరుల వెంట ఉన్నాడు. ఈ రాజకీయాల్లోనే అత్యంత హీనుడు, దుర్మార్గుడు, క్రూరుడు, అరాచకవాది అయిన జగన్మోహన్ రెడ్డి సహచరుడు ఇతను. అతని సాంగత్యం ఉంది అతనికి. అతను ఏమన్నైతే ఇతను ఏటు, అతనికి బింబం అయితే ఇతను ప్రతిబింబం, అతనికి నీడ, అతను నీడ ఇతను. కాబట్టి మనం ఇతను విజయసాయిరెడ్డి ఇతను చెప్పేది ఎలా ఉందంటే, సంపూర్ణ మృష్టాన్న భోజనం, నావగాయ పిండి వంటలతోటి సకల ఆహార పదార్థాలతోటి శుభ్రంగా భుజించి, అలాగే అంతకుముందు ఉదయం అల్పాహారము, మధ్యాహ్న భోజనము, మధ్యాహ్నం భోజనానికి సాయంత్రం భోజనానికి మధ్య వివిధ రకాల చిరుతిళ్ళు, బుక్కతిళ్ళు అంటాం మేము. ఇలాంటివన్నీ తిని అన్ని రకాల పానీయాలు సేవించి తృప్తిగా త్రేంచి రాత్రి భోజనం కూడా ముగిసిన తర్వాత ఇవాళ ఇంక నేను భోజనం చేయను, అన్నీ మానేసాను అంటే ఎలా ఉంటుందో ఇతనిది కూడా అలాగే ఉంది. అదేంటండి, ఇతను ఇవాళ నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, పదవులకు రాజీనామా చేస్తున్నాను, నాకు ఎన్నాళ్ళు సహకరించిన మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారికి నాకు వ్యక్తిగత ద్వేషం లేదు, నా చుట్టం, పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంతో స్నేహితుడు, ఈ మాటలు ఎందుకు నువ్వు రాజీనామా చేసావు, నువ్వు రాజకీయాలు వదిలేసావు, వాళ్ళు ఎందుకు చెప్పు? దాని ఉద్దేశం, దాని అంతరంగం ఏంటి? ఇక్కడే నీ కపట బుద్ధి, కుటిల బుద్ధి, నీలో ఉన్న ఒక రకమైన వంకర బుద్ధి బయటపడలేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి ఏమైనా మాట్లాడేవా? నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ అరాచకం వల్ల నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, ఓడిపోయినా నీకు బుద్ధి రాలేదు, ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ వస్తానంటున్నావు. ఏ రకంగా వస్తావు? నీకేమో అర్ధరాజ్యం ఎత్తు అడుక్కుని చెప్పు కడిగి దాచిపెట్టినట్టు ముష్టోళ్ళలాగా నువ్వు వ్యవహరించావు. నీ పరిపాలన మేము వేధింపబడ్డాం, నీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది. నీతో పాటు సహచర నేరస్తుడిగా నేను ఇవాళ జైల్లో గడిపాను, రేపో మాపో మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ 5 ఏళ్ల పాలనలో నువ్వు ఇచ్చిన అలుసు వల్ల కానీ, ఈ వెసులుబాటు వల్ల కానీ నేను కూడా కొన్ని నేరాలు చేశాను. అన్నట్లు కన్ఫెషను, పరివర్తన చెందాను, పశ్చాత్తాపం పొందుతున్నాను, మారు మనసు పొందాను. ఇవాళ అన్నట్లు నా తప్పులు ఒప్పుకున్నాను, ప్రభుత్వం ముందు దోషిగా నిలబడతాను, అప్రూవర్గా మారుతాను, నేను కొల్లగొట్టేసిన సొమ్మంతా కూడా ప్రభుత్వానికి జమ చేస్తాను అని ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇది కదా నువ్వు చెప్పాల్సింది. పైగా సిగ్గు లేకుండా ఏమంటున్నాడు, వీడు అల్లుడును కూతురు గారు వీళ్ళు అంటారంటే ఇప్పుడు జమానాలోనే క్రీస్తు పూర్వమే
బాగా సంపన్నులంట, 100,000 కోట్లు ఉన్నాయంట. ఇతను సంపాదించిన 100-200 కోట్లు, ఈ 100-200 కోట్లు కూడా నీకు ఎక్కడి నుంచి వచ్చినాయా? నువ్వు ఎవరు? హూ ఆర్ యూ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఒక దొంగల మూట దగ్గర దొంగ లెక్కలు రాసి కూడా నీకు అంతే పడతారు బిస్కెట్. నువ్వు వాళ్ళతో పాటు వాళ్ళు ఏనుగులు కొడితే నువ్వు పీనుగులు కొట్టేసావు. నీకు ఒక ఉత్తరాంధ్రాన్ని అప్పచెప్తే మొత్తం కొల్లగొట్టి నీ బాస్కి అంతఃపురానికి పంపించి అందులో ఎంతో కొంత నువ్వు కొల్లగొట్టేసావు. అందుకనే నీకు అడిగి తేడా వచ్చింది. అయినా సరే నువ్వేమైనా మానేవా? సముద్రాన్ని కూడా ఒడిచిపెట్టేద్దామని చూసావు నువ్వు. సముద్రం ఒడ్డుని ఋషికొండ దగ్గర 100 కోట్ల ఆస్తి జమ చేసేస్తామని చూసేటప్పుడు వాళ్ళ అల్లుడు గారు వాళ్ళకని వాళ్ళకి పుట్టి పెరిగేసి వాళ్ళు కష్టపడి సంపాదించి చెమట వచ్చి పోలవరం దగ్గర మట్టి మోసి సంపాదించిన డబ్బుతో కొన్నారు వాళ్ళు. అసలు ఎవడన్నా చెప్పడానికి సిగ్గుండాలి కదా నువ్వు. అసలు వినియోళ్ళు పట్ల ప్రజల పట్ల ఎంత చులకన భావం అంటే, నేను అంతా కోర్టుకు వెళ్ళి నేను అంతా నిజమే చెప్తాను, అబద్ధం ఆడని భగవద్గీత మీద ప్రమాణం చేసి పచ్చి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు సాక్షులు. అంటే దేవుడు ఏమీ చేయడు కదా అని ఒక నమ్మకం మీకు. ఎందుకంటే మీరు చేసిన పాపాలకి నిలువున నెత్తి మీద పిడుగుపడిపోవాలి. మీకు నెత్తి మీద పిడుగుపడాలి. వర్షం పడినప్పుడు పిడుగుపడే అవకాశం లేనప్పుడు కూడా వాన చినుకుల కన్నా ఎక్కువ పిడుగులు పడి సావాలి మీరు. అలాంటి మనుషులు మీరు అన్ని పాపాలు చేశారు. ఇదే త్రేతాయుగం కానీ ద్వాపరయుగం కానీ అయి ఉంటే మీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా శిక్షలు పడిపోయినాయి. ఈ కలియుగంలోనూ ఈ ప్రజాస్వామ్య భారతదేశంలోనూ ఓ రాజ్యాంగము చట్టానికి లోపల కొన్ని గిరి గీసుకుని కొన్ని పరిధుల లోపల ఈ వ్యవస్థలు పనిచేస్తాయి. విచక్షణాధికారం కలిగిన వ్యక్తులు వ్యవస్థలకు అధిపతులుగా ఉండడం బట్టి మీరు వాళ్ళని ప్రలోభపెట్టి మీ బతుకు బండి సాగిస్తున్నారు. మీ అరాచక కాండను కొనసాగించగలిగారు. మీ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలిగారు. ఇవాళ అన్నీ మానేసాము. ఆ మధ్యన ఎప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అన్నాడు, నేను రాజకీయాల నుంచి బయట తప్పుకున్నాను. అతను ఎప్పుడు సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతాడు. అతను ఎవరి తరపు మాట్లాడుతున్నాడు? రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నా మిత్రుడు అని చెప్తాడు. వాళ్ళ బిడ్డకి మేలు జరిగేలా మాట్లాడతాడు. అతను విమర్శించినా అతను అందులో మేలు జరిగే విధానం ఉంటుంది. రేపటి నుంచి నువ్వు అలాగే మొదలెట్టి ఆ స్కెచ్ చేస్తావు అనుకున్నావా? లేదా ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి నేను బయటికి వెళ్ళిపోతే, రాజకీయాల నుంచి వెళ్ళిపోతే కేసులు ఎలా తప్పించుకుంటాను అని అన్నాడు. నువ్వు వైసీపీలో అంటే నిన్ను వైసీపీ ఇప్పుడు కరోనా వచ్చినోడికి ఇంట్లో ఉన్నవాడిని కరోనా వైరస్ ఉన్నవాడి కింద చూస్తారా? లేదంటే బయటకు వచ్చి చాలా నుంచి బయట ఉన్నానంటే నీకు వైరస్ లేదనుకుంటారు. అలాగే నువ్వు జగన్ దగ్గర నుంచి బయటకు రాగానే జగన్ వైరస్ నీకు లేదని ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది నీకు. పూర్తిగా నేను దగ్గర చేర్చుకోపోయినానే నువ్వు దాన్ని అనుభవించడానికి చూస్తున్నావు. ఒకవేళ మీరిద్దరు డెఫినెట్గా మీ ఇద్దరితో స్కెచ్ అది, మీరిద్దరు తోడు దొంగలం, A1 A2. అది మేము చెప్పింది కదా, భారత శిక్షా స్మృతి మీకు అది ప్రకటించింది. అతను నీడ నువ్వు. అతను ఎటువైపు కదిలితే నువ్వు అటువైపు కదులుతావు. అతను అడుగుజాడాలను నడుపుతావు. అతను కొనసాగల్లో నీ వ్యవహారాలు ఉంటుందని, నీ కార్యక్రమాలు ఉంటాయి. డెఫినెట్గా అతనే పురమాయించాడని నేను నమ్ముతున్నాను. నేను ఇప్పుడు మొత్తానికి వ్యవసాయానికే పరిమితం అయిపోతాను అని విజయసాయి రెడ్డి మాటలను ఎలా చూడాలి సార్? వ్యవసాయం పరిమితం అయిపోతానంటే ఇప్పుడు కొల్లగొట్టిన సొమ్మంతా పట్టుకుపోయి వ్యవసాయం ఎక్కడ చేస్తాడంటే అతను కంబోడియాలోనే ఎక్కడో ఒక 10,000 ఎకరాలు కొనేసుకుంటాడు. అక్కడ పుచ్చకాయలు, కాలీఫ్లవరు, దోసకాయలు, అనాస పళ్ళు ఇవన్నీ పండిస్తావు. నువ్వు ఎవరిని తీసుకుపోతావు అక్కడ ఇక్కడి నుంచి? వీళ్ళు ఇది పెద్ద ముఠా అండి. వీళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొల్లగొట్టాల్సిందంతా కొల్లగొట్టేశారు. సమర్పించుకోవాల్సిందంతా సమర్పించుకుని ఎవరి వాటాలు వాళ్ళకి పంపించేశారు. వీళ్ళు ఇక్కడి నుంచి తెలివిగా ఎగ్జిట్ అయిపోవాలని చూస్తున్నారు. ఈ చట్టం, నేర స్మృతి, ఈ శిక్షా స్మృతి అన్నీ కూడా వీళ్ళని ఏమీ చేయలేకపోతుంది. ఒకటేనండి, ఇన్ని కేసుల్లో ఇన్నాళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. ప్రతిసారి కోర్టుకు వచ్చి హాజరవ్వాల్సినోడు హాజరు అవ్వట్లేదంటే అతనికి ఈ విదేశాలకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు రేపు మాపి ఇతనికి వస్తుంది పర్మిషన్. వీళ్ళందరూ దేశం నుంచి వెళ్ళి మళ్ళీ రప్పించగలరు వీళ్ళని? కొలగొట్టేసిన డబ్బు అంతా ఆల్రెడీ ఎప్పుడో పంపించేశారు వీళ్ళని. ఈ ప్రభుత్వం మారిన తర్వాత 7 నెలలు అయిపోయింది. బ్రహ్మాండం టైం, అంతకన్నా మంచి టైం ఏముంటుంది వీళ్ళకి? మళ్ళీ వస్తామన్నా, మళ్ళీ గెలుస్తామన్న ఆశ లోపల పైకి చెప్తున్నారు కానీ వీళ్ళకి లేదు. వాళ్ళకి తెలుసు ఎందుకు రారంటే వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతగా ప్రజలందరూ కూడా బాగుందరా బాబు మాకు అనుకుంటున్నారు. ఇక మళ్ళీ ఈ దయ్యాన్ని తెచ్చుకోరాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు పురుష ప్రేతం, అంటే మగదయ్యం. వీళ్ళందరూ కూడా పిల్లదయ్యాలు, పిశాచాలు, కిరాతకులు, కీచకులు. వీళ్ళంతా వీళ్ళు కులాల మధ్య చిచ్చిపెట్టారు, మతాల మధ్య చిచ్చిపెట్టారు, ప్రాంతాల మధ్య చిచ్చిపెట్టారు, కుటుంబాల్లో 3 పెడాల మధ్య చిచ్చిపెట్టారు. స్త్రీలను, మహిళలను వశపరుచుకున్నారు. వాళ్ళతో అన్ని రకాలుగా వైభోగం చేశారు. ఎవరి స్థాయిలో వాడు దోపిడీ చేశారు. ఆవు చీల మీద దూడగట్టిన మీద జగన్మోహన్ రెడ్డి కొండలను కొట్టేస్తే వీళ్ళు గుట్టలను కొట్టేశారు. అతను ఏకంగా 100 ఎకరాలు కొట్టేస్తే వీళ్ళు 10 ఎకరాలు కొట్టేశారు. వీళ్ళందరూ చిన్న స్థాయి వరకు కూడా. ఆఖరికి ఏ దారి లేకపోతే ఇప్పుడు వాలంటీర్ టైప్ కూడా ఉండడం కార్యకర్త ఎవడో ఒకటి ఇంట్లో ఒక అడుగు నెలను దొబ్బేసాడు. వీళ్ళు దొంగల ముఠా అండి వీళ్ళంతానే.
ఇప్పుడు మేము అందులోంచి వచ్చేసాం ముఠాలోంచి మారిపోయామంటే కుదరదు. అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నీలాగా నీడలా ఉండి అతనితో పాటు సాంగత్యం, దుష్టజన సాంగత్యమా సజ్జన సాంగత్యమా ఏమైనా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డితో ఎవడుంటాడు దుష్టజన సాంగత్యమే. నువ్వు వాడితో పాటు జైల్లో ఉన్నావు. ఇప్పటికీ కూడా ఆ అక్రమాస్తుల కేసులే కాకుండా ఈ 5 ఏళ్ళు చేసిన అరాచకాల్లో కూడా నీ ఓటం ఉంది. ఇవాళ నేను బయటకు వచ్చి భగవంతుని మీద ప్రమాణం చేస్తున్నాను, నేనేం తప్పు చేయలేదు, అంతా నిజమే చెప్తానంటే మరి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందన్నావు, అర్జెంట్కి వెళ్ళి పట్టుకుండా అన్నావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మా చుట్టాలు అంటున్నావు, పవన్ కళ్యాణ్ గారు స్నేహితుడు అంటున్నావు, అమిత్ షా మోడీ గారు నన్ను కాపాడారు అంటున్నావు. ఇప్పుడు పోతా వాళ్ళ మీద పేడ నీళ్ళు జల్లేసిపోతున్నావు. నువ్వు వాళ్ళు బురదంటిచ్చిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఇతను, నీ ఓటం చూసి ఎవడో ఓటేయడు నీకు, నీ రూపురేఖ లావణ్యాలు చూసి ఓటేశారు అనుకుంటున్నావు, మీ బాబుని చేసి ఓటేశారు నీకు, నువ్వు ఇంత దారుణంగా మమ్మల్ని అందరూ వంచావు, నీతో పాటు ఉన్న పాపానికి మా కేసులు తగులుకున్నాయి మాకు, నువ్వు నిజంగా నెప్పర్తివైతే, నిజంగా నువ్వు చాలా పునీతుడివైతే, నీ తప్పు లేకపోతే, ఆ నేరాల్లో నీ భాగం లేకపోతే నువ్వు చెప్పాల్సిందేటి, చాలే బాబు, నీతో ఇన్నాళ్ళు ఉన్నందుకు మాకు పుట్టి ములిగిపోయింది, పరుగు పోయింది, నీకోసం ఇన్ని నీచ కార్యక్రమాలు చేసాను, నీకోసం ఇన్ని రకరకాలుగా దుర్భాషలు మాట్లాడాను, అన్నాటిని వాళ్ళకి క్షమాపణ చెప్పుకోవడం, చచ్చిన నీ ముఖం చూడది జీవితంలో అని చెప్పాలా. అని చెప్పడమే కాకుండా నువ్వు అతనితో పాటు నువ్వు నేర భాగస్వామ్యం కాబట్టి అన్నిటి విషయంలో నువ్వు వాలంటరీగా ఒప్పుకోవాలా, కన్ఫెషన్ చెప్పుకోవాలా. ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగినాయి ఇవన్నీ చెప్పి ఈడే కారకుడు, ఆ గొడవల పోటుని గుండెపోటు అని చెప్పించారు, ముక్కల కింద నరికేశారు, మహాపాపం చేశాడు, వాళ్ళు రక్తం తాగుతారు, రక్తంతో చేతులు కట్టుకుంటారో, రక్తం కలుపుకుని అన్నం తింటారో అని చెప్పాలి. నువ్వు ఇవన్నీ మానేసి ఏనాడు నిన్న కాక మొన్న నువ్వేం ట్వీట్ పెట్టావు చంద్రబాబు గారి గురించి, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిందా నువ్వు బతుకుంటే కానీ నేను జైల్లో పెడతా ఉన్నావు, మరి మళ్ళీ అధికారంలోకి వస్తావు అంటే ఎందుకు మానేసిపోతున్నావు, నువ్వు రాజకీయాల నుంచి వదిలేసిపోతున్నావు అడగడనుకుంటున్నారా, అందరూ మర్చిపోతారు అనుకుంటున్నారా, శుభ్రంగా పొద్దున్న పౌడర్ రాసుకుని క్రీమ్ రాసుకుని బొట్టెట్టుకొచ్చి మాట్లాడితే అంత నమ్ముతారు అనుకుంటున్నారా, మీరంతా దొంగలయ్యా. మిమ్మల్ని మామూలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని వదిలేసింది కానీ ఒక సాధారణ సగటు పౌరులందరికీ కసితో రగిలిపోతూ ఉన్నారు మిమ్మల్ని. వీళ్ళు ఇదే రీతిలో వదిలేస్తే కనుక మిమ్మల్ని పౌర సమాజం దాడి చేస్తుంది మీ మీద, ప్రజల్లో ఒక రకమైన విప్లవం వస్తుంది, మిమ్మల్ని ఎక్కడ కనపడితే అక్కడ కొడతారు. నేను కొట్టమని కూడా అడుగుతాను ప్రజల్ని, ఎందుకంటే ఈ ప్రభుత్వాలు చట్టాలు న్యాయం ధర్మం ఏమీ చేయని రోజుని ప్రజల్లోనే ఒక రకమైన తిరుగుబాటు అంతర్యుద్ధం రావాలా, ప్రజల్లో ఒక రకమైన చైతన్యం రావాలా, నిలబెట్టి కలబడాలా, కడిగేయాలి పట్టుకుని, అడుగు తీసి అడిగట్టనివ్వకూడదు. ఈ ప్రజలను కూడా మీరు మభ్య పెడతా ఉన్నారు, ధనం మూలం యుద్ధం జగత్ అంటారు. లేదా ఇవన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి నన్ను ఇన్నాళ్ళు దగ్గర పెట్టుకున్నాడో, ఇద్దరం కలిసి దొంగతనాలు చేసాం, ఇవాళ మళ్ళీ కొత్తగా దొంగల మూటలో చేర్చుకున్నాడో, నన్ను కాదంటున్నాడో, నాకేం సహకరించట్లేదు, ఇలాంటిది ఏదైనా బాధ ఉన్నా కానీ నువ్వు ఇవన్నీ చెప్పాలి. నీకు అతని మీద ప్రేమ ఉన్నా చెప్పాలి, నీకు బాధ ఉన్నా చెప్పాలి. నీకు అతని మీద ప్రేమ ఉంటే ఇది కాదురా మన పద్ధతి, మనం చేయాల్సింది ఒక కులాన్ని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్, ఇతను సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు, మాట్లాడితే ఒక సామాజిక వర్గం వీళ్ళకి కమ్మాళ్ళు వీళ్ళకి తేలిగ్గా కంపడతారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలుకొని ఈ బ్యాచ్ అంతా కూడా కరోనా వస్తే కమరోనా అంటారు, ఒక ఎలక్షన్ కమిషన్ కమ్మ సమాజం అంటారు, ఈ వ్యాక్సిన్ కనిపెడితే దానికి కమ్మ ముద్ర వేస్తారు. ఆ అన్నిట్లో పాపంలో భాగం నువ్వే కదా. నువ్వు ఫస్ట్ కమ్మ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలి నువ్వు అర్జెంటుగా. నా తప్పు అయిపోయిందండి, నా ముక్కు నెల రాత్రం మీ కాళ్ళ కింద దూరి వెళ్తానని చెప్పాలి. ఇవన్నీ మానేసి నేను చాలా మంచివాడిని, భగవంతుడి సాక్షిగా నాకు ఏం తెలియదు అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే పిచ్చినా కొడుకుల కింద కనపడుతున్నారు జనం ఏమన్నా అంటే. రాజకీయాలు మానేసానంటే ఇంక నేను ఎవడ మాట రోజు అడుగుతాం, నువ్వు కనిపిస్తే ఎదురు ముఖం మీద అడుగుతాం. నిన్ను శిక్షించాల్సిన వాళ్ళు వదిలేసినా మేము వదలం, వాళ్ళు వదిలేస్తారు, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఎవడో చెప్తాడు నీ వెనకాల వచ్చి నీ తరపున వదిలేండి బాబు అని, మేము అలా ఎందుకు వదులుతాం? ఖచ్చితంగా వదలం. నీ అంతటి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన వాళ్ళు, నీ కన్ఫెషన్ చేయాల్సిన వాళ్ళు, నీ నేరాలను ఒప్పుకుని నువ్వు అప్రూవల్గా మారాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నీ శిక్ష పడాలా. నువ్వు చేసిన తప్పులు చిన్న తప్పులు కాదు, నువ్వు వాడికి సహకరించి జగన్మోహన్ రెడ్డి లాంటికి నువ్వు ఎంత అరాచకం చేసావు ఈ రాష్ట్రంలో. నడి రోడ్డు మీద దళితులు ఇంటికి పంపించారు. ఒక కుటుంబాన్ని డాక్టర్ సుధాకర్ గారిని లేకపోతే మానస ట్రస్ట్ పేరుతో అక్కడ ఒక ఆవిడని దిగొచ్చి ఆ రాజుగారిని ఎంత ఇబ్బంది పెట్టేశారు సింహాచలంలో. అసలు మీరు మధ్యాహ్నం ఎత్తారు అసలు. నీలాంటి దొంగగా అక్కడ పూర్ణ కుంభ స్వాగతాలటయ్యా. అసలు ఈ దేశం ఏమైపోతుంది? ఇది ప్రజాస్వామ్యమా ఏంటి? ఇది రాచరికమా? రాచరికంలో కూడా దుర్మార్గుడు శిరచ్ఛేదం చేసేవాడు రాజుగారు. ఎంత క్రూరుడైన రాజు కూడా ప్రజల పట్ల ఎంతో కొంత సానుకూలత ఉండేది. అసలు మీరు ప్రజా వ్యతిరేక మనుషులు కదా, మీకు మనస్తత్వమే ప్రజా వ్యతిరేకం. అసలు వీళ్ళ గురించి మనం ఒక్క మాట కూడా మంచిది ఉండదండి వీళ్ళ గురించి. ఒక్క మాట ఇది సర్లే ఇది పర్లేదు అని చెప్పుకోవడం ఒక్కటంటే ఒక్కటి లేదు. మీ సాంగత్యంలో ఎవడుంటే వాడు దొంగోడే, వాడు ఎవడన్నా కానివ్వండి. ఈ దేశంలో చాలా గొప్పవాడైందో కూడా నిన్ను కనికరించారంటే నీకన్నా పెద్ద దొంగలు వాళ్ళు.
ఈ అభిప్రాయం ఉంది ప్రజల్లో. ప్రజాభిప్రాయం అంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మీరు చాలా చులకనగా చూసి ఓ బిస్కెట్ వేస్తే మాకు ఓట్లు వేస్తారో మాదే శాశ్వతం అధికారం అనుకున్నారు కదా, వాళ్ళే చెప్పు తీసి కొట్టి కాండ్రించి ఉమ్మేసి రాష్ట్రం నుంచి తరివేశారు మిమ్మల్ని. 151 స్థానాల నుంచి 11 స్థానాలు పరిమితం చేశారు. అది ఎందుకు జరిగింది, మనం చేసిన తప్పులేటి, దాని కన్ఫెషన్ చెప్పి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి. మీరు ఏ సామాజిక వర్గాలు టార్గెట్ చేశారో వాళ్ళందరికీ కాళ్ళ కింద దూరెళ్ళాలి. ఇవన్నీ మానేసి మా దేవుడి సాక్షిగా చెప్తున్నాను నేను చాలా మంచివాడిని అంటే అయిపోయిందా? ఎవరో ఒక ఆఫీసరు విశ్రాంతి అధికారి ఆయనకి జరిగిన నష్టం గురించి మా జగన్మోహన్ రెడ్డిని అంటే గిలగిల్లాడిపోతున్నారు. మీ దొంగ బ్యాచ్ అంతా బయటకు వచ్చేసి గొంతులు ఇప్పుతున్నారు, దాక్కున్న వాళ్ళందరూ వచ్చి బయట ఆడుతున్నారు. మీ ఆటలు ఎందుకు సాగుతాయంటే కూటమి ప్రభుత్వం చాలా సమయం సహనం పాటిస్తా, చట్టము రాజ్యాంగము రూల్ ఆఫ్ లా పాటిస్తున్నారు కాబట్టి చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇస్తున్నారు. కాబట్టి మీరు చట్టాన్ని ఏ రోజైనా మీ తన పని తాను చేసుకుని ఇచ్చారా? మీరు చట్టాన్ని మీ పని చేయించుకున్నారు. ఆఖరికి ఈ దేశంలో అత్యంత విశ్వసనీయమైన వ్యవస్థ, ఆ వ్యవస్థను కూడా మీరు ఒడిసిపెట్టుకున్నారు, అపోహలు కలిగేలా చేశారు. మీ అరాచకం రాజశేఖర్ వేసిన విత్తనాలు అన్ని చోట్లకి ప్యాకేజ్ ఉన్నాయి. ఆ విషవృక్షాలు విష ఫలాలు మీకు ఇస్తుంది, ప్రజలకు విష ఫలాలు, మీకేమో మధుర ఫలాల కింద మారిపోయి మీరు అలా తప్పించి తిరుగుతున్నారంటే వాళ్ళే. ఒక చిన్న దొంగ చిన్న నేరం చేస్తే ఆడు నెలల తరబడి జైల్లో ఉంటాడు, బయటికి రాలేడు. వాళ్ళు కనీసం న్యాయ సహాయం కూడా అందదు ఈ దేశంలో. అలాంటిది మీరు ఇంత బందిపోడు దొంగలు దండుపాళ్ళు బ్యాచ్ మీరు రోడ్ల మీద తిరుగుతున్నారంటే ఈ ప్రజాస్వామ్యం సిగ్గుపడాలా. ఇంతకన్నా మీ గురించి తినడానికి నా దగ్గర భాష సరిపోవట్లేదు. మళ్ళీ నేర్చుకుని వస్తాను. థ్యాంక్ యూ సార్.